జన్మదిన సభ సందర్భంగా ఎస్బీఐ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఎస్బీఐ యాజమాన్యంతో కలిసి బాబాసాహెబ్ పుట్టినరోజు సందర్భం వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ కింద మా బ్యాంకు సహాయ సహకార సేవా సంస్థ కూడా ఈ ఉచిత పంపిణీ ఆఫ్ స్వీట్స్, బటర్ మిల్క్, పేదవాళ్ళకి చీరల పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వందల మంది కార్యకర్తలు దాంట్లో పాల్గొని వాళ్ళ అన్నదానంలో పాల్గొంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సందర్భంలో మనకు చాలా సంతోషం. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఈ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని అత్యంత వైభవంగా 2500 మందికి భోజనం పెట్టడం కానివ్వండి, వాళ్ళకు బటర్ మిల్క్ కానివ్వండి, లేకుంటే స్వీట్స్ కానివ్వండి, ఒక 300 మందికి ఏదైతే పని చేసుకుంటారో వాళ్ళకు శారీస్ కానివ్వండి, అలా అన్ని యాక్టివిటీస్ చేస్తూ సర్వీస్ చేస్తూ ఎస్బీఐ సహకారం ప్రోత్సాహంతో ఈ అంబేద్కర్ జన్మదినాన్ని మేము చాలా గొప్పగా జరుపుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేశ ప్రజలకు గుర్తించాలి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినమే కాదు, ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ జన్మదినం అనుకుని మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యత గుర్తించి ఆ మహానుభావుని దేశ ప్రజలతో కూడా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మీ శుభాకాంక్షలు జరుపుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అంబరేలాతో స్పెషల్గా వచ్చారు. ఏమంటారు? అంబరేలాలు తీసుకొని వచ్చారు. ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా ఒక కొత్త తరాగా ఉంటుందని చెప్పేసి, ఎండలు కూడా బాగా ఉన్నాయి. సో అందరికీ కొంతమందికి కనీసం ఒక నీడని ఇవ్వాలని ఉద్దేశంతో మేము గొడుగులు కూడా ఈరోజు మేము కొత్తగా చాలామందికి పంపించడం జరుగుతుంది. ఎంతమంది భోజనాలు? 2500 మందికి భోజనాలు, ఒక 300 మందికి ఈ గొడుగు కార్యక్రమం పంచడం కానివ్వండి, లేకుంటే ఒక 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమం, వాటర్ ప్యాకెట్, మిగతా వాటర్ ప్యాకెట్స్, బటర్ మిల్క్, స్వీట్స్ ఇవన్నీ కూడా దగ్గర 2 నుంచి 3,000 మందికి మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూగా కొనసాగుతాయి. ఆ మహానుభావుడి తలుచుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎస్బీఐ ఎస్సీ ప్రతిసారి హైదరాబాద్లో పెట్టుకున్న కొన్ని పల్లెటూళ్ళు పెట్టుకోరా? పల్లెటూరులో మాకు శాఖలు ఉన్నాయండి. ప్రతి జిల్లాలో కూడా ఇది సెంట్రల్ కమిటీ. ఇది ప్రతి జిల్లాలో మాకు శాఖలు ఉన్నాయి. ఈరోజు అన్ని జిల్లాలో అన్ని ఏఓల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ప్రతినిధులు ఈ అంబేద్కర్ జన్మదినాన్ని ఎక్కడికక్కడ పురుషులు వారి జన్మ జరుపుకుంటున్నారు. వారి స్థాయిని బట్టి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. जो मेरा तुम्हारी हर जगह निकल पक्का जो अपनी रिस्पॉन्सिबिलिटीज है मेरी तरह क्योंकि हम एक बदलते देश के साथ इसके देश के साथ
హెచ్యూడి ప్రింటింగ్ ప్రెస్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఏదో కొంచెం అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ మా ఓన్ గెట్ టుగెదర్గా 4-5 కలిసి ప్రోగ్రాం పెట్టాము. దయచేసి అందరూ ఇక్కడికి వచ్చి ఆహ్వానం చెప్తున్నాము. అందరు రావాలి. ధన్యవాదాలు. మీరు ప్రతిసారి చేస్తుంటారా? లేదండి, ఇదే మొదటిసారి అండి. మొదటిసారి మళ్ళీ ఒకవేళ బాబాసాహెబ్ మాకు ఇట్లా అనుగ్రహం కలిగిస్తే అవకాశం ఇస్తే మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎన్ని వందల మందికి భోజనాలు ఇవి? అన్నీ మేము ఒక 300-350 మెంబర్స్కి భోజనాలు అరేంజ్ చేసామండి. 400 వరకు వస్తారండి. మంచినీళ్ళు కానీ అన్నీ ఉన్నాయండి. వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంది, మజ్జిగ ఉంది, రైస్ ఉంది, ఉన్నది, కూరగాయలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, స్వీట్ ఉంది, బగారా రైస్ ఉంది, వంకాయ ఆలుగడ్డ ఉంది, పాలకూర పప్పు ఉన్నది. మీరు పెట్టే భోజనం ఎన్ని వందల మందికి అవుతుంది? 400 మందికి అవుతుందండి. 400 మంది ప్రతిసారి పెడుతుంటారా? ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇదే మొదటిసారి. కంటిన్యూ చేస్తామని డిసైడ్ అయ్యామండి. ఓకే ఓకే. బాబాసాహెబ్ పేరు మీద కంటిన్యూ చేస్తామంటే డిసైడ్ అయ్యాం. మా శక్తి ఉన్నన్ని రోజులు, దాశక్తులు ఉన్నన్ని రోజులు